హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన రామేశ్వరం మరియు ధనుష్కోటి గురించి చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. రామేశ్వరం తమిళనాడులోని పంబన్ దీవిలో ఉంది. ఇక్కడ శ్రీ రామనాథ స్వామి టెంపుల్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించారు. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ మనకి ఇలా సూర్యోదయం చాలా బాగుంటుంది. ఇదేనండి రామనాథ స్వామి టెంపుల్. ఇక్కడే మేము రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ ఆ టెంపుల్లోనే బావులు ఉంటాయి. టెంపుల్ వెళ్ళిన వాళ్ళు బావుల్లో తప్పకుండా స్నానం చేయండి. అండ్ ఇక్కడే మన పెద్దవాళ్ళకి పితృకార్యాలు చేస్తూ ఉంటారు. మనకి మార్నింగ్ పూట ఎక్కువగా ఇక్కడ చేస్తూ ఉంటారండి. మేము ఇక్కడ ఈ టెంపుల్ సందర్శించుకున్న తర్వాత ధనుష్కోటికి వెళ్తున్నాము. ధనుష్కోటి రామేశ్వరం నుంచి 18 to 20 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ దీనిని గోస్ట్ టౌన్ అని కూడా అంటారు. 1966లో వచ్చిన తుఫాను వల్ల ఇక్కడ పూర్తిగా శిథిలమైన పాత చర్చి, రైల్వే స్టేషన్ శిథిలాలు కనిపిస్తాయి. ఇక్కడ ధనుష్కోటి ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం కనిపిస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదేనండి నేను చెప్పిన పాత రైల్వే స్టేషన్. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు వానరసేనతో కలిసి లంకకు వెళ్లేందుకు రామసేతు నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాడని నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రాంతానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ధనుష్కోటిని విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు అని చెప్పాలి. మనకి ఇక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకుంటే ఈ సన్ రైజ్ ఖచ్చితంగా చూడండి. మన మనసుకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్స్, క్యాప్స్ అండ్ సన్ స్క్రీన్ తప్పకుండా క్యారీ చేయండి. మేము ఇలా క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఈ అలల తాకిడికి ఆ వాటర్ మొత్తం లోపలికి వచ్చేసింది. ఇక్కడి నుంచి చూస్తే మనకి శ్రీలంక ఇక్కడే మనకి తినడానికి స్నాక్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ప్రాబ్లం ఏం లేదండి, కిడ్స్తో వెళ్ళినా మనకు అక్కడ అన్నీ దొరుకుతాయి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అండ్ తినడానికి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి కాసేపు ఫ్యామిలీతో టైం అక్కడే స్పెండ్ చేసాము. ఇక్కడి నుంచే మనకి రిటర్న్లో వెళ్తున్నప్పుడు శ్రీరాముడి టెంపుల్ కూడా మనకి రైట్ సైడ్ టచ్ అవుతుంది. అండ్ మాకు ఆ రోజు లేట్ అయిపోయింది కాబట్టి మేము ఆ రోజు చూడలేదు. కానీ మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఆ టెంపుల్ మనకి రైట్ సైడ్ వస్తుంది. మన ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేస్తామండి. అండ్ పిల్లలు ఉంటే కనుక చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. అండ్ దీని తర్వాత మనకి రిటర్న్ అయ్యేటప్పుడు పంబన్ బ్రిడ్జ్ కూడా టచ్ అవుతుందండి. ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ని ఖచ్చితంగా చూడండి. మొత్తానికి రామేశ్వరం భక్తికి ప్రతీక అయితే ధనుష్కోటి ప్రకృతి చరిత్ర పురాణాల కలయికగా నిలుస్తుంది. ఈ రెండు ప్రదేశాలను ఒకే ట్రిప్లో సందర్శిస్తే జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం మీ సొంతమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.